పప్పి అసలు ప్రేమ అంటే ఏంట్రా? అది కూడా తెలీదా? వెరీ సింపుల్ రా. ప్రేమంటే సెక్స్. ఇట్స్ ఫ్యాక్ట్ డ్యూడ్. ఏ అమ్మాయి అయినా నిన్ను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారిపోహేత్తది. అదేరా నిజమైన ప్రేమంటే. చెత్త ఫెలో బిఎన్ ఇండియన్ అంటావుగా, ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఇవ్వు. బేసిక్ గా ఇండియన్స్ కు స్టైల్ అంటూ ఏం ఏడవలేదురా. డైరెక్ట్ గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు. తాడంటే పసుపు తాడు, పేడంటే చెక్క పేడు. అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి. చీటీలా? ఎస్. ఏంట్రా చేస్తున్నావు? చీటీలు తీయాలంటే బ్రహ్మ కాలేజీలు కదా. టెన్నిస్ బేబీ, రాక్షస్ బేబీ, క్రై బేబీ. టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో ఓ సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా. టేక్ ఇట్ డ్యూడ్. నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా. దట్స్ ద ఇండియన్ ట్రెడిషన్ అర్జున. సంధ్య. వావ్, క్యాచ్. చూడు సంధ్య, ప్రేమ స్వచ్ఛమైనది. ప్రేమ ప్రేమ వర్షం లాంటిది, ఎప్పుడు తడిసిపోతామో తెలియదు. ప్రేమ సునామీ లాంటిది, బినామీ లాంటిది కూడా. హే, ఇడియట్. బట్ వై? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈ రోజుతో వాడు అవుట్. కమ్ ఆన్ సంధ్య, ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తూనే సంతోషపడొచ్చుగా. సంతోషమా? వాడి మొహం. చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తుంటాడు. ఏ, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈస్ లక్కీ గాయ్. నీకేం ప్రాబ్లం? ప్రేమ పనిలేని వాళ్ళకి, పెళ్లి పనికి మాలిన వాళ్ళకి. బై ద వే, నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని? తనే చెప్పాడు నాకు. యా యా యా, లయర్. నిజంగా? కావాలంటే చూడు. ఏ బాస్, మీది లవ్ మ్యారేజ్ కదా? yes. వాడు వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నాడు. పెళ్లి రోజు ఎవరైనా అబద్ధం చెప్తారా? అలాంటి పాపం చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది. కృష్ణ. సంధ్య, ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్. కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య. ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రేమ, లవ్, ప్యార్, ఇట్స్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ us. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నా, బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్రేమ అంటే కమ్ ఆన్ సంధ్య, నేను చెప్పినవన్నీ తప్పంటే ఎలా? అట్లీస్ట్ ఒక్కసారన్నా నేను చెప్పింది కూడా వినాలిగా. రాబిష్. ఏంటి వినేది? అయినా నువ్వు చెప్పేదంతా ట్రాష్. ట్రాషా? ఒక్కరోజు నువ్వు లవ్ లో పడతావు, అప్పుడు చెప్తాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, నీతో సహా, ఎవరో ఒకరితో రాసి పెట్టుంటుంది. అతను కలిసినప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని నువ్వే ఒప్పుకుంటావు. అతనా? ఎవరతను? ఎవరో నిన్ను బాగా ఇష్టపడేవాడు, నిన్ను గౌరవించేవాడు, నిన్ను నవ్వించేవాడు, నువ్వేడిస్తే నీ కన్నీళ్ళు తుడిచేవాడు. అలా ఎవరు ఉండరు. అందరికీ ఉంటారు, నీకు తప్ప. ఎందుకంటే సంధ్య, నువ్వు మొండిదానివి, పొగరబోతువి, వెరీ ఈగోయిస్టిక్. అండ్ యు నో వాట్ సంధ్య, నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. అన్ఫిట్ ఫర్ లవ్, అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. అసలు నీలాంటి అమ్మాయి, ఓ సారీ సారీ సారీ, నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు నువ్వు అమ్మాయి అయితే కదా, నువ్వు ఒక మగరాయుడివి. అందుకే నీ లైఫ్. సంధ్య, ఐమ్ సారీ. సంధ్య, సంధ్య. ఏం చెప్పింది అని అడిగితే ఏం చెప్పండి రా. ఆ విషయం వదిలేమన్నానా? నో, ఐ వాంట్ టు నో ద రిజల్ట్ ఫస్ట్. సంధ్య ఏం చెప్పింది? అర్జున్, వాట్ షీ టెల్స్? తప్పకుండా తెలుసుకోవాలా? ఇట్స్ డూ ఆర్ డై.
ఓహో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందా? ఆ రోజు నీతో మొక్కలు పాతించినప్పుడే నాకు తెలిసిరా ఏదో రోజు నిన్ను కూడా పాతేస్తుందని. కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే. Hey, why you going? Are you hurt? లైట్ తీసుకో మచ్చా, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. రే ఒకళ్ళు అయిపోతే ఏంట్రా, మనకి ఇంకో ఇద్దరు ఉన్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. శాలిని! శాలిని! పప్పి! ఏంట్రా? శాలిని ఈ రోజు టోర్నమెంట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్తుంది. ఐ హావ్ టు గో టు ది ఎయిర్పోర్ట్. యా! What's your name? And yours? హాయ్ శాలిని. Hi, why you so late? నీతో ఒక విషయం చెప్పాలి. Hey, నేను నీకు విషయం చెప్పాలి. Wait. ఈని మిని మైని మో నువ్వే ముందు చెప్పు. శాలిని Mm. ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలా? లేదంటే కెరియర్ టెన్నిస్ అన్ని వదిలేసి ఇక్కడే ఉండిపోనా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? వై నాట్? అక్కడ టోర్నమెంట్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, లియాండర్ ఉంటాడు. లియాండర్? లియాండర్ పేస్. ఐ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ టు. వాట్? మహిమతో విడిపోయాక నేనే తనకి ప్రపోజ్ చేశాను. రియల్లీ? మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నువ్వు మా పెళ్లికి తప్పకుండా రావాలి. ఏంటి ఫేస్ అలా పెట్టా? నీకు హ్యాపీగా లేదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. నువ్వు కూడా ఏదో చెప్తానన్నా? అదా, నీ సన్సైన్ గురించి ఈరోజు అస్ట్రాలజీ కాలంలో చదివాను. నీకు ఎల్లో కలర్ లక్కీ కాదని రాస్తుంటే చెప్దామని అంతే. డోంట్ బి స్టూపిడ్. టెన్నిస్ బాల్ కలర్ ఎల్లో కాదా? ఆస్ట్రాలజీ అంతా లూజర్స్ కోసం, షాలిని లాంటి ఛాంపియన్స్ కోసం కాదు. నేను లూజరే కదా శాలిని. వాట్? మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. బాయ్ శాలిని. వెయిట్ టిల్ ఐ లీవ్. పని ఉంది. బాయ్. చచ్చా, లియాండర్ పేస్ టెన్నిస్ ఆడతాడని తెలుసు కానీ ఇలా నీ లవ్ లో విలన్ అవుతాడని మాత్రం ఇప్పుడే తెలిసిందిరా. పోన్లేరా, ఫీల్ అవుకో. ఏంటిది? హార్లిక్స్ నేను తాగను, ఊసేత్తా. అదే ఎందుకు? ఇది ఖాళీ చేస్తేనే కదా ఇందులో చీటీలు తీగలం. పప్పి, మిగిలింది శ్రావణే కదా, చీట్లు ఎందుకు? షట్! రా. రేయ్, బయలుదేరే ముందు బెల్లం మోగితే శుభశకరం అంటారా? ఐ థింక్ శ్రావణి అనుకుంటా. లైఫ్ లో ఫస్ట్ టైం కరెక్ట్ గా చెప్పావు. తనే. హాయ్ శ్రావణి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. శ్రావణి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఎక్కడ? ఐఎమ్ కమింగ్. వస్తుంది. పదా. కట్టేశాను బాబు, పొద్దున్న ఎప్పుడో కట్టేశాను. కొంచెం త్వరగా చూడండి బాబు. ఇది కాంపౌండర్ చూపిస్తే సరిపోతా. అన్ని వివరాలు అందులో ఉన్నాయి, దాని ప్రకారం అడ్మిట్ చేయండి. శ్రావణి, ఏమైంది చెప్పు. శ్రావణి, శ్రావణి కూల్, రిలాక్స్. శ్రావణి రిలాక్స్, చెప్పు. ఓ గాడ్, బ్రీతింగ్ ప్రాబ్లం. నేను అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు. కృష్ణ ఏదైనా చేయవా? కృష్ణ ఏదైనా చేయి ప్లీజ్. నువ్వు చెయ్యి. నా మాట ఎవరు వినట్లేదు అక్కడ. ఎందుకు వినరు? వాళ్ళు వింటారు. రా రా. శ్రావణి, ఈ రోజు నేను ఉన్నాను, రేపు లేకపోతే నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే సాల్వ్ చేయడం నేర్చుకో. అడుగు అడుగు శ్రావణి. అరగంట నుంచి చెప్తున్నాను, ప్రాణాలు పోతున్నాయి అక్కడ. వెయిట్ వెయిట్. ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలాగే నెగ్లెక్ట్ చేస్తారా? చస్తున్నా పట్టించుకోరా? ఇస్ ఇస్ ద వే టు రన్ అ హాస్పిటల్? తన ఎన్సెఫలోపతి పేషెంట్, అర్థం కావట్లేదా? వేర్ ఇస్ ద న్యూరో ఫిజిషియన్? ఇప్పుడే బయటికి వెళ్ళి ఎక్కడ తను? ఎక్కడ? ఐసీయూకి షిఫ్ట్ చేయండి, వెంటిలేటర్ పెట్టండి, టెరిఫిలిన్ మానిటల్ ఇంజెక్ట్ చేయండి. నౌ కమ్ ఆన్, డు ఇట్ నౌ. హలో సార్, ఇమీడియట్ గా ఐసీయూకి వస్తారా?
డోంట్ వరీ గ్రాండ్ మామ్, నువ్వు చాలా తొందరగా కోలుకుంటావు. శ్రావణికి నీ మీద ఉన్న ప్రేమ నిన్ను కోలుకునేలా చేస్తుంది. నువ్వు అచ్చో మా బామ్మలాగే ఉన్నావు. సరే, ఐల్ కమ్ టు ద పాయింట్. మీ శ్రావణి చాలా చాలా మంచి అమ్మాయి అండి. శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్గా చెప్పకర్లేదు, చిన్న సిగ్నల్ ఇస్తే చాలు. గ్రాండ్ మామ్, ఇది పెద్ద సిగ్నల్. Are you sure? అవునా? థ్యాంక్స్ గ్రాండ్ మామ్. ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు మధ్య లక్ష రహస్యాలు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? గ్రాండ్ మామ్, నాకు చెప్పింది శ్రావణికి చెప్పదు. ఠీకే, బాయ్ శ్రావణి. ఏయ్, శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్గా చెప్పకర్లేదు, చిన్న సిగ్నల్ ఇస్తే చాలు. అక్క అక్క నాన్న పిలుస్తున్నాడు. ఎలాగో మనం అనుకున్నట్టు తన పెళ్లి చేసేస్తే ఇల్లు మన సొంతం అయిపోతుంది. భేష్, ఏమో అనుకున్నాను, నీకు ఊబర పని చేస్తుంది. అయినా కానీ ఖర్చు లేకుండా చేసుకోవడానికి వస్తున్నారు కదా. వచ్చింది. ఆ, రేపు 24వ తారీఖు నువ్వు ఖాళీయే కదా? అవును బాబాయ్. అయితే ఇంట్లోనే చావు. నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నచ్చితే వెంటనే పెళ్లి చేసి పంపించేస్తా. కానీ నా చదువు. ఇప్పటి నీ చదువుకే లక్షలు ఖర్చు పెట్టి బికాన్ని అయ్యాను. ఇంకా నువ్వు చదువుతూ పోతే మేమంతా చిక్కడపల్లి సెంటర్లో కూర్చొని అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకుంటే మరి నానమ్మ? ఆ మహానుభావుడు నీతో పాటు మా అమ్మను కూడా పోషిస్తానన్నాడు. వాడి కాళ్ళు కడి నీళ్లు నెత్తిన చల్లుకుంటాను. బాబా, నోరు మూసుకుని నేను చెప్పింది వెళ్ళా. ప్రతిదానికి డిస్కషన్ ఒకటి. బాబాయ్, ఆ, నేను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోను. నేను ఎప్పుడెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. నా లైఫ్ నా ఇష్టం. కృష్ణ ఉన్నాడండి? ఎవరు సూపర్ స్టార్ కృష్ణేనా? కాదండి, హజ్లో జాబ్ చేస్తాడు అతను. ఇక్కడ ఎవరు లేరే. అదేంటి, ఇక్కడే ఉంటానని చెప్పాడు. నేను ఒకసారి డ్రాప్ చేశాను కూడా. చూడండి, నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా కట్టడం లేదు. ఇక్కడ ఎవరు లేరే. సారీ. సారీ మేడం, మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కృష్ణ అనే పేరుతో ఈ బ్రాంచ్లోనే కాదు, సిటీలో ఏ హజ్ బ్రాంచ్లోనూ ఎవరు పనిచేయట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? బలవంతంగా పెళ్లి చేసుకోమన్నానే. నీ సంతోషం కోసమే కదా అలా చెప్పాను. నీకు ఇష్టం లేకపోతే చేసుకో. కూర్చో కూర్చో కూర్చో. కానీ ఆ కుర్రాడు మంచాడు. కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకునేవి కాకుండా మీ నాన్నమ్మకి లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఆపరేషన్ కూడా చేయించు. అఫ్కోర్స్ ఈ విషయం నీతో చెప్పొద్దని ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. ఏం లేదమ్మా, నీ పెళ్ళిలో మా అమ్మ మళ్ళీ లేచి ఆరోగ్యంగా అటు ఇటు తిరుగుతూ చూడాలని కోరిక. ఇంకెప్పుడు నేను బలవంత పెట్టను. మంచి చెడు నువ్వేవో నిర్ణయం తీసుకో. ఏంటండి ఇది? గౌతమ్ మీ అమ్మగారికి వైద్యం చేయిస్తా అన్నాడా? నాకేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమై వచ్చిందా? అసలు విషయం ఏమిటంటే బాగా డబ్బున్న గుప్తదాత ఒకడు కొన్ని ఆపరేషన్ చేయిస్తున్నాడు. అందులో ముసల్దాన్ ఒకటి. శ్రావణి గౌతమే ఈ ఆపరేషన్ చేయిస్తున్నాడని నమ్మిందనుకో, పెళ్లి చేసి వెళ్ళిపోతుంది, మనకు పీడ విరగడవుతుంది. అర్థమైందా? ఇలా జరగచ్చు.
ఏమన్నా బొకే షాప్ పెడుతున్నావా? నేను ఇంకా నువ్వు 10th పాస్ అయినందుకు ఇవన్నీ వచ్చాయనుకుంటున్నాను. షటప్, నేను 7th డిస్కంటిన్యూ రా. You have 15 new messages. Message 1. హాయ్ కృష్ణ, దిస్ ఇస్ శాలిని. ఏంటి నేను చెప్పింది నమ్మేసావా? నేను లియాండర్ పేస్ ని లవ్ చేయట్లేదు. ఏప్రిల్ ఫూల్, నువ్వు పెద్ద బక్రవ్ అయిపోయావు. అప్పుడు నీ ఫేస్ చూడాల్సింది. సో వియర్డ్. ఓకే, కాల్ మీ బ్యాక్. Message 2. ఇది నా హోటల్ ఫోన్ నంబర్. హోటల్ వీనస్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్, రూమ్ నంబర్ 12. కాల్ మీ బ్యాక్. హా ఏయ్, ఇంతకీ నేను పంపిన ఫ్లవర్స్ నచ్చాయా? ఈ కొత్త ట్విస్ట్ ఏంట్రా బాబు? అనవసరంగా లియాండర్ గారిని తిట్టానురా. పైసా ఫీల్ అయి ఉంటాడు బాబు. చూసావా శాలిని నన్ను ఎంత మిస్ అవుతుందో? కొంచెం ఎక్కువ మిస్ అయిందిరా. Hey, she's missing me, man. రే, అంటే నువ్వు ఇప్పుడు స్విట్జర్లాండ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా? Definitely. స్విట్జర్లాండ్కి వెళ్తాను, శాలిని ప్రపోజ్ చేస్తాను, ఇక్కడికి తీసుకొస్తాను. That's the plan. మరి శ్రావణి సంగతి ఏం చేసావు? పప్పి, శ్రావణి నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బట్ శాలిని, she loves me, okay? She loves me. She loves నీ me. పని బాగుందిరా. loves నేను me. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కనీసం ఒక్క కాంటి కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. బాబోయ్. Hi. Miss Helene, was ist Ihre Stärke? Der Wunsch, den Pokal, ci gewinnen. Coche la sua foratesa? Coche Kemia Domindanto. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజు మీరు డిన్నర్ ఎక్కడ చేస్తున్నారు? Riverside Indian Restaurant, 8 p.m. 8 p.m. Thank you. Come on, let's go. Thank you. Mr. Krishna, మీరేంటి ఇలా వచ్చారు? Dad, నేనే రమ్మన్నాను. నువ్వా? That's right. ఏంటి సార్ నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యారా? లేదు, షాక్ అయ్యా. సార్ డోంట్ వరీ సార్, మ్యాజిక్ చూడండి. Come on, Shalini. Come on, concentrate, you can do it. Die Runde gepunktet von Nunamaker. I still can't believe it. ఈ ఇయర్ కూడా నువ్వు విమిల్డన్ ఆడలేవు. నీకన్నా 200 ర్యాంక్స్ తక్కువ అమ్మాయి. షేమ్ ఆన్ యూ. ఆ అమ్మాయి చేతిలో ఓడిపోయావంటే, అండ్ దట్ టు ఇన్ ది ఫస్ట్ రౌండ్. Stop it, Daddy! I can't Stop believe it! it. I still can't believe it. వదిలేండి, Just Daddy, please! listen. Daddy, go from here, Daddy! Just go! Okay. It's okay, Shalini. You tried, but you lost. It's okay. నిజంగా చాలా కష్టపడ్డాను ఓడిపోవడానికి. What? ఇంకా 2 వీక్స్ వరకు నో టెన్నిస్. మనం జాలీగా తిరగచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. లెట్స్ గో అండ్ ఎంజాయ్. Match? Why? అరే ఇడియట్, నీకోసమే. నువ్వు నా కోసం అంత దూరం నుంచి వస్తే నేను నీ కోసం ఆఫ్టర్ ఆల్ ఒక్క టోర్నమెంట్ ఓడిపోలేనా? లెట్స్ గో అండ్ ఎంజాయ్. Yes! Hello? Puppy, Katrin ist auch da. I'm in love. తాతకు ఫోన్ చేయి, అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని చెప్పు. అంటే డిసైడ్ అయిపోయావా? షూరా? షూరా? రే, వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించే. అర్జున్ వెడ్స్ షాలిని. ఒరే, బట్ అమ్మాయి దృష్టిలో నువ్వు కృష్ణ కదరా? ఏ, అది ఈ రోజు వరకు మాత్రమే. నేను చెప్పింది నువ్వు చెయ్యి. బాయ్. ఓకే. Guten Morgen. What are you looking for? హాయ్. A gift? A gift? For whom? Can you keep a secret? Can I tell my husband? Yeah, sure. Okay, tell me. I need a gift for the girl I'm going to marry. Aha. Hmm. Look. This is what my husband gave me when he asked me to marry him. Wow, it's perfect. I'll take it. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it. Bye. Bye. Thank you. Charlie! X
Excellent shot, Charlie. Excellent. You are champion. Hallo, was machen Sie da? Kommen Sie sofort raus, kommen Sie raus. Hey, sind ja betrunken, das ist Privatgelände. Hey, stop that! Wir haben hier nichts zu suchen. Hey, school. Okay, but it's your School. responsibility, okay? Okay, thank you. Take him back to the hotel. Hello, Mr. Krishna. Hi, sir. How are you? Sir. How are you? Sir, please, later in this, sir, please. Yeah, very, very late. అవకాశం ఎప్పుడు వచ్చినప్పుడు తెలియదు, అది పోయినప్పుడే తెలుస్తుంది. బట్ యు బోత్ బి హ్యాపీ. నాకంతా తెలుసు. తను మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసు. షాల్నీకి 5 years ఉన్నప్పుడు నేను టెన్నిస్ ఆడతాను డాడీ అని గొడవ చేసింది. వద్దన్నానని నాతో మాట్లాడలేదు. అప్పుడు పట్టిన ర్యాకెట్ ఇప్పటిదాకా వదలలేదు. దాని పట్టుదల చూసి నేనే ఆశ్చర్యపోయాను. అందుకే నా లైఫ్ నుంచి మర్చిపోయి తనని ఒక ఛాంపియన్ని చేయాలని, తను వింబల్డన్ గెలిస్తే నేను చూడాలని అనుకున్నాను. అదే జరిగితే ప్రతి ఇంట్లోనూ ఒక షాల్ని పుట్టాలని కోరుకొని తల్లి ఉండదు. కానీ నువ్వు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్. Sir, I... ఇప్పుడు కాదు, 5 years అయిన తర్వాత, తను ఏం మిస్ అయిందో తెలుసుకున్న తర్వాత, అప్పుడు తను నీతో గొడవ పడచ్చు, నన్ను ఎందుకు ఆపలేదని నిన్ను నిలదీయచ్చు. అప్పుడు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. షాల్ని టెన్నిస్ ఆడి ఆడి బోరుగా ఫీల్ అవుతున్న టైంలో రిలీఫ్ గా నువ్వు దొరికావు. కానీ నాకు తన గురించి తెలుసు. డెఫినెట్ గా మళ్ళీ టెన్నిస్ ఆడాలనుకుంటుంది, నంబర్ 1 కావాలనుకుంటుంది. బట్ దెన్ ఇట్ వుడ్ బి టూ లేట్. Too late. Too late. Sir, please. Sir, listen to me. Sir. హలో. వాట్? వాట్ ఇస్ దిస్ కృష్ణ? యు లీవింగ్? Yeah. ఏమైంది ఎంత సడన్ గా? ఏమీ అవ్వకూడదని వెళ్ళిపోతున్నాను. వాట్? శాలిని, నేనెంత సెల్ఫిష్గా ఆలోచించానో అర్థమైంది. నువ్వు నా కోసం మ్యాచ్ ఓడిపోయానని చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. బట్ మనం చేస్తుంది తప్పు శాలిని. నువ్వు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నావు. హే, యు డోంట్. ఇండియన్ క్రికెట్ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పుడు నేను భోజనం కూడా చేసేవాడిని కాదు. ఓడిపోవడానికి కారణమైన ప్రతి ప్లేయర్ని పేరు పేరున తిట్టుకునేవాడిని. నిన్న నువ్వు మ్యాచ్ ఓడిపోయినందుకు ఇండియాలో ఎంతమంది డిప్రెస్ అయి ఉంటారో ఒక్క సెకండ్ ఆలోచించు. నీ గురించి కూడా అందరూ అలాగే తిట్టుకుంటుంటారు, ముఖ్యంగా మీ డాడీ. దాని కారణం నేను అవటం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా మా డాడీలా మాట్లాడుతున్నావేంటి? నీకు నేను నిన్నే చెప్పాను, ఐ గాట్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ టెన్నిస్. సిక్ అయితే మెడిసిన్స్ తీసుకుంటారు, టైర్డ్ అయితే రెస్ట్ తీసుకుంటారు. నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటానంటున్నావు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇండియాలో ఏ చిన్నపిల్లని అడిగినా నా రోల్ మోడల్ షాల్ని రావు అంటుంది. అది ఎప్పుడూ అలాగే ఉండాలి. బట్ ఐ లవ్ యు. నీ టెన్నిస్లో లవ్ అంటే 0. దానికేం వాల్యూ లేదు. చూడు, తన టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయిందని ఒక 7.5 years old అమ్మాయి ఏం తినలేదు. టెన్నిసే తన లైఫ్ అనుకున్న ఆ షాల్ని నాకింకా గుర్తు. అది నీకెలా తెలుసు? ఆ ర్యాకెట్ని విరగొట్టిన క్లమ్జీ, ఆరోగెంట్, ఇడియట్ అర్జున్ నేను. శాలిని, మీ నాన్న కలగినట్టుగా ఒకరోజు నువ్వు తప్పకుండా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాలి. సో ఛాంపియన్, ఐ హోప్ యు అండర్స్టాండ్. మరి నాకెందుకు అబద్ధం చెప్పా? షాల్ని, ఏమైందమ్మా? ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు? బేబీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు డాడ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పడానికి వచ్చాను. రాత్రి నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు సార్, కరెక్ట్గా మాట్లాడారు. మీ డాటర్ వరల్డ్ నెంబర్ 1 అయినప్పుడు మీకు ఒక పెద్ద విసిల్ వినపడుతుంది. ఆ విసిల్ నాదే. థ్యాంక్ యూ. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్స్. బాయ్. దేశం కోసం జనాలను త్యాగం చేసిన చూశాను కానీ నీలా అమ్మాయిలను త్యాగం చేసిన ఎవరిని చూడలేదురా. పప్పి ప్లీజ్,
నేను కరెక్టే చేశాను రా. ఇంకా టాపిక్ వదిలే. శ్రావణి నాయనమ్మ సంగతి ఏమైంది? షీఈస్ వెరీ ఫైన్. ఆపరేషన్ ఇస్ సక్సెస్. నౌ షీ కెన్ టాక్, షీ కెన్ వాక్. అది మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు కదా. నువ్వెవరికి చెప్పదని స్ట్రాంగ్ గా చెప్పావు కదరా. డాక్టర్స్ కూడా చెప్పనున్నారు. బట్ నీ స్కీమ్ ఏంటో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిరా. నేనేదో స్వార్థం కోసం సాయం చేశానని శ్రావణి ఎప్పుడూ అనుకోకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? శ్రావణిని కలవాలి, ఓహో, నా గురించి అన్నీ చెప్పాలి. ఏ డోల్నా రా, ఇటు రావయ్యా. ఏమయ్యా, ఆ రోజు కాలేజీలో మా పిచ్చిదాని కోసం పాట పాడి నువ్వే కదూ? అనుకున్నానులే. దాని సెల్లు కూడా నీకే దొరికిందా? మీరే శ్రావణి బాబాయ్? ఆ, ఏ నిశ్చితార్థానికి నిన్ను కూడా పిలిచిందా? నిశ్చితార్థమా? ఇవాళ శ్రావణ్ నిశ్చితార్థం అయ్యా. కుర్రాడు అంటే బాగా డబ్బున్నవాడు అనమాట. ఏంటి అర్థం కాలేదా? దా, చెప్తాదా? చూడు, ఒకసారి పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వెనకాల పడ్డం సాంప్రదాయం కాదు. చక్రధరరావు గారు, ఆ అమ్మాయి మా కాలంలో కృష్ణ గారు, అక్క పిలుస్తుంది. ఎరా నీ ఉడ్బిని పరిచయం చేయవా? 1 సెకండ్. అక్క. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. ఏంటి ఎంగేజ్మెంట్ ఇంత సడన్ గా? నీకు తెలీదా? తెలిసే వచ్చావు అనుకున్నానే. నీ రూమ్ లో మెసేజ్ కూడా పెట్టాను. నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదా? ఏ రూము? మర్చిపోయావా? ఒకసారి నేను డ్రాప్ చేశాను. జనరల్ స్టోర్స్ పైన ఉంటానని చెప్పావు. అదా? అదే, అక్కడికే వెళ్ళాను. అక్కడ నువ్వు లేవంటే ఆఫీసు కూడా వెళ్ళాను. కృష్ణ వస్తే ఫోన్ చేయమని కూడా చెప్పాను. శ్రావణి 1 సెకండ్. యాక్చువల్గా ఏమైందంటే నేను క్లియర్గా చెప్తాను. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది, అబద్ధాలు ఎప్పుడూ గుర్తుండవు, నిజాలు ఎప్పటికీ మర్చిపోలేము అని. శ్రావణి, ఏ సిట్ సిట్ సిట్. నా కొలీగ్స్ నేను కలవాలంటున్నారు. గౌతమ్, ఇతను కృష్ణ, అంతే కదా? హాయ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గౌతమ్ నా బెటర్ హాఫ్. సారీ, మై బెస్ట్ హాఫ్. హే, చెట్టెక్కించొద్దు ప్లీజ్. నాకు హైట్స్ అంటే చాలా భయం. ఓకే, నైస్ మీటింగ్ యూ. త్వరగా వచ్చి. శ్రావణి, నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? అవును. వీలైతే ఇప్పటికైనా నిజం చెప్పు. నీ మాటలు నమ్మి పిచ్చిదాల్లో తిరిగాను. శ్రావణి, ఐమ్ సారీ. నా మాట విను ప్లీజ్. నిజంగా నీకు నా బ్యాగ్ దొరికిందా లేకపోతే? ఎక్కడ పెట్టి చచ్చారో ఎంత వెతికినా కనపడటం లేదు. నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పినా బ్రతకడానికి ధైర్యం ఇచ్చావు. అది మాత్రం నిజం. అందుకే నేను క్షమిస్తున్నాను. శ్రావణి, టైం అవుతుందిరా. నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు ఇంకేమైనా ఉన్నాయా? నాకు నువ్వంటే చాలా ఇష్టం, అది మాత్రం నిజం. ఆల్ ది బెస్ట్ శ్రావణి. బాబు గారు, అర్జున్ బాబు వస్తున్నారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావు అంతే. వినలేదు తాత, నేను నిజంగా నిజాయితీగానే ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను. ముగ్గురిని దూరం చేసుకున్నాను తాత. తాతయ్య, వెళ్ళిపోదాం, తిరిగి జర్మనీకి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వెన్నైనా చెప్పు, నా మనసు మాత్రం నేను మార్చుకోను. నీ పెళ్లి తర్వాతే నా ప్రయాణం. అయితే ఈ పెళ్లి కోసం జీవితాంతం నాకు దూరంగానే బ్రతుకుతావు అన్నమాట. Am I right? జీవితాంతం. నా జీవితం ఆఖరి దశలో ఉంది. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా జీవితం గురించి కాదు, నీ జీవితం గురించి. తాత, నేను చేయగలిగినంత చేశాను. ఇంకా నా చేతిలో ఏం లేదు. నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదురా. నీ మనసునే అడుగు, సరైన సమాధానం చెప్పు. ఫైన్, ఇక్కడే ఉండు. బలవంతంగా ఎవరో ఒకరిని చేసుకోమంటే అది నా వల్ల కాదు. కృష్ణారావు, ఇన్నఫ్ ఇస్ ఇన్నఫ్. వెళ్ళు. I've had it.
బాబురావు చెప్పు, అసలు ఏమనుకుంటారు ఆయన? వాట్ ఇస్ ప్రాబ్లం? ఏంటిది? ఇవన్నీ తాతగారికే బాబు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగోటం లేదు. ఈ వాతావరణం ఆయనకి సరిగ్గా పడినట్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేం అనలేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. ఏం చేయాలో చెప్పు. వెళ్ళిపోతా అని పేద బెదిరించావు కదా, వెళ్ళు. మళ్ళీ వచ్చావే. గ్రాండ్ డాడ్, చిన్నపిల్లట్లా మాట్లాడొద్దు. ప్లాన్ ఏంటి? నేను చెప్తే వింటావా? వింటాను. అయితే కూర్చో. ఆ, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఆ, నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను. come again? కమ్ము లేదు, రమ్ము లేదు. ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు. ఆ. అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తా. స్వయంవరమా?